చెప్పలేని కాదు. కృష్ణా సర్వేశ్వరరావు బాబు గారు కూడా చాలా అద్భుతమైన పాఠాలు, అనుభవపూర్వకంగా చెప్పిన పాఠాలు. ఇదేదో నేర్చుకుని చెప్పిన పాఠాలు కాదు, అనుభవంలో నుంచి వచ్చిన పాఠాలు. నేను ఒక కొత్త విషయాన్ని ఈరోజు మీకు పంచుకుంటాను. సిలువలో పలికిన మాటలకు సంబంధించిన లేదా సిలువకు సందర్భించిన పాటల్లో ఒక పాఠం ఏంటంటే, సాయంకాలం ఒక పాఠం వస్తుంది లేదా రేపు వస్తుంది. యేసు సిలువలో లేదా సిలువ మీద వేలాడుతుండగా రక్షణ పొందినది ఎంతమంది? పాఠం పేరండి, యేసు సిలువలో వేలాడుతుండగా రక్షణ పొందినది ఎంతమంది? బడా బోధకులను కూడా అడిగితే చెప్పే సమాధానం ఏంటంటే, సిలువలో ఒక దొంగ రక్షింపబడ్డాడు అంటారు. అవునండి. ఇప్పుడు కూడా వాక్యం వివరించడంలో ఎదుటి వారిని ఏం చేయకూడదంటే, మనం ఇసుకించి తినకూడదు, సూటిగా పాయింట్ టు పాయింట్ మాట్లాడేది. నేను సింపుల్గా దీన్ని చెప్పాలి అంటే మిమ్మల్ని కూర్చోబడి 2 గంటలు చెప్పొచ్చు, 15 నిమిషాలు అలా చేస్తాం సుత్తి లేకుండా. ఓకేనా? కరెక్ట్ మన పాయింట్లోకి వెళ్ళిపోదాం. మొదటి వ్యక్తి, క్రీస్తు సిలువలో ఉన్న 6 గంటలలో రక్షింపబడిన వారిలో మొదటి వ్యక్తి లూకాసు సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు ఉన్న వచనాల సారాంశం మీ అందరికీ తెలుసు. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఇద్దరులో ఒకడు దూషించారు, తర్వాత మొదట ఇద్దరు దూషించారు, తర్వాత రెండో వాడు ఈ శిక్ష మనకు తగును, ఆయన ఏ పాపము చేయలేదని ఆయనతో ఏమన్నాడు అంటే, మరలా నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. అనగా నేనేమన్నాడు, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉండు అన్నాడు. ఇలాగే ఇద్దరు పరదేశకి వెళ్ళిపోయారు. అంటే సిలువ మీద ఉన్న 6 గంటల సమయంలో రక్షింపబడిన వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరు? దొంగ రక్షింపబడ్డాడు. రెండో వ్యక్తి, దీనికి రిఫరెన్స్ చూడాల్సింది మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త మీకు 16 అధ్యాయాలు ఉంటాయండి మొత్తం. రెండో వ్యక్తి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఈరోజు 2 కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఏంటంటే, మొదటిది సిలువలో పలికినవి 8 మాటలు 7 కాదు. ఇది రెండోది ఏంటంటే, సిలువలో ఉండగా రక్షింపబడినది ఎంతమంది? మార్క్స్ వార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి 7 మాటలు పలికి ప్రాణం విడిచేశాడు. ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. ఎవరైనా శతాధిపతి. ఇప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు సిలువలో ఉండగా? ఇద్దరు. ఏమన్నా ఇక్కడ సిలువలో ఈయన దేవుని కుమారుడు అన్నాడే గాని వెళ్ళి బాప్తీసం తీసుకున్నట్లుగా తర్వాత పరదేశకి వెళ్ళినట్టుగా ఎక్కడా రాయబడలేదు కదా అని వచ్చి, అదే మనం నేర్చుకునే పాఠం ఈరోజు. మొదటి వ్యక్తి ఎవరు అంటే దొంగ. రెండో వ్యక్తి ఎవరంటే శతాధిపతి. ఆయన సిలువ మీద ఉండగానే మరణించడం చూచి ఏం చెప్పాడు చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఈయన నిజముగా దేవుని కుమారుడే. శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. అతడు రక్షణ పొందినట్లు లేదు అనొచ్చు. మనం నేర్చుకుందాం ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13, 14, 15, 16, 17 వచనాలు మీ అందరూ చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులను అడుగుతాడు, జనాలందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు, కొందరు ఏలియాని, కొందరు ప్రవక్తని, కొందరు ఎవరో అని అనుకుంటుంటే, అయితే మీరేమనుకుంటున్నారని అడిగితే శిష్యుల పేతురు ఏమన్నాడంటే, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడివే అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆ మాటకు ఒప్పుకొని, ఇది మనుషులు నీకు బయలుపరచలేదు కానీ దేవుడే నీకు బయలుపరిచాడు అన్నాడు. ఇప్పుడు శతాధిపతి అన్న మాట ఏంటి? అదే ఏమన్నాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడే. అంటే రక్షణ ఎంతమందికి వచ్చింది ఆ రోజున? ఇద్దరికి వచ్చింది, దొంగకి శతాధిపతికి. ఇది దేనికి సూచన అంటే, 9 గంటల నుంచి 3 గంటలు, మొత్తం 6 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు మారడం అనేది జరిగింది. మొదటి వ్యక్తి దొంగ. తనతో పాటు సిలువ వేయబడిన దొంగ ఎవరు అంటే యూదుడండి. ఎవరు? యూదుడు. శతాధిపతి ఎవరు? ఒక అన్యుడు. ఒక యూదుడు రక్షింపబడ్డాడు, ఒక అన్యుడు కూడా, రోమియుడు అనమాట, అన్యుడు కూడా రక్షింపబడ్డాడు. అంటే ఇద్దరులో మొదటి శతాధిపతి రక్షింపబడ్డాడా, దొంగ రక్షింపబడ్డాడా? దొంగ. ఎందుకు ముందే దొంగ రక్షింపబడ్డాడు, తర్వాత ఎందుకు శతాధిపతి
రక్షింపబడ్డాడు అనేదానికి మీకు ఏంటంటే, మొదట యూదులే రక్షింపబడాలి, తర్వాతే అన్యులు రక్షింపబడాలి. ఇది మీకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 1:16 మొదట యూదులకే రక్షణ, తరువాత అన్యులు. రోమీయులకు రాసిన పత్రిక 2:9 మొదట యూదులకే శ్రమ, తర్వాత అన్యులకే శ్రమ. ఏది రావాలని ముందు ఎవరికి రావాలంటే యూదులకే రావాలి. యోహాను సువార్త 4:22 రక్షణ యూదుల నుండే కలుగును. యోహాను సువార్త 1:11 మొదట ఆయన స్వకీయుల యొద్దకే వెళ్ళెను, కానీ ఎవ్వరు అంగీకరించలేదు. మత్తయి సువార్త 15:24 ప్రకారం మొదట మీరు ఎక్కడికి వెళ్ళాలని శిష్యులకు యేసుక్రీస్తు చెప్పారంటే, ఇజ్రాయేలీయులు నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి అన్నాడు. తర్వాత అదే పేతురు గారితో ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే, దర్శనం ద్వారా అన్యుల యొద్దకు కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఈదుల్లో అందరూ అంగీకరించారంటే అందరూ అంగీకరించారు. పోనీ అన్యుల్లో అందరూ అంగీకరించారంటే అందరూ అంగీకరించలేదు. వీరిద్దరు దేనికి పోలిక అంటే, ఈనాటికున్న సంఘానికి పోలిక. ఎలా పోలిక అంటే, ఎఫ్సి పత్రిక 3:6 అందరూ చూడాలండి. ఈరోజు మీకు ఒక మర్మం నేర్పించి పంపిస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:6 సిలువ మీద ఉండగా రక్షింపబడిన ఇద్దరు. మొదటి వ్యక్తి దొంగ యూదుడు, రెండో వ్యక్తి శతాధిపతి, ఈయన అన్యుడు. ఈ మర్మము ఎవరు చెప్తున్నారు? ఈ మర్మాన్ని మనకి పౌలు గారు చెప్తున్నారు. ఈ మర్మం మనకి ఎవరో చెప్తున్నారంటే, ఈ మర్మము ఏమనగా, జాగ్రత్తగా చూసుకోండి, అన్యజనులు అంటే మనము, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎవరైతే బాప్తిసం తీసుకుని క్రీస్తులోనికి వస్తారో వాళ్ళందరూ ఎవరితో సమానం అంటే యూదులతో సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములను. జాగ్రత్తగా వినాలండి పాయింట్. వాగ్దానములలో పాలువారినై ఉన్నారు. జనవరి 1 రోజు మీకు చిన్న క్లూ చెప్పారు. మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకటే అంటుంది సమాజం, కానీ ఇజ్రాయేలీకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనయే అని చెప్పాను. నేను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినది చెప్పి ఆ రోజు. ఇప్పుడు ఏముంది ఇక్కడ? యూదులతో సమాన వారసులము, యూదులతో సమాన వాగ్దానములలో పాలివారమై ఉన్నాము. మనం అందరం ఎక్కువగా మాట్లాడే మాట, నా రాకపోకల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మాట మాట్లాడతాం. ఆ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు. మరి మనం వాడకూడదుగా? వాడుతున్నాం, వాడట్లేదా? అంటే వాగ్దానం మనకు వచ్చేసిందా రాలేదా? కానీ ఒక్క వాగ్దానమే మనకు అంటారు. మళ్ళీ ఏమైనా న్యాయంగా ఉందంటే లేదు. అర్థం చేసుకోండి, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి వచ్చావో యూదుడితో సమానము, వాగ్దానములో సమానం. వారికి ఏ వాగ్దానాలు ఇచ్చిన అన్ని వాగ్దానాలు కూడా మనకు సమానం అవుతాయి. వారి వాగ్దానంలో పాలివారం అవుతాం, మనం అవుతాం. ఇదే ఏమన్నారు? దీన్ని మర్మము అన్నారు. ఒకసారి చదవండి. ఈ మర్మం ఏదనగా, ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుని సంఘంలో ప్రవేశిస్తారో వాళ్ళు యూదులతో సమాన వారసులు. ఆ యూదులకు ఇచ్చిన వాగ్దానాల్లో సమానముగా పాలివారు అవుతారు. యూదులలో రక్షణ పొందిన వారు, అన్యులలో రక్షణ పొందిన వారు, అందరిని కలిపి ఇప్పుడు ఏమనొచ్చు? క్రైస్తవులు అనొచ్చు. ఇప్పుడు ఈ వచనాన్ని ప్రకారం యూదులు అనొచ్చు అనకూడదా? ఇశ్రాయేలీయులు అనొచ్చు అనకూడదా? ఇద్దరిని ఏం చేశాడంటే, యూదుల్లో నుంచి రక్షణ పొందిన వారు, అన్యుల నుంచి రక్షణ పొందిన వారిని కూడా ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువు గారు? పౌలు గారు గారి పత్రికలో రాస్తూ క్రైస్తవులు అన్నారు. ఈ జనాలు అన్యుల్ని ఏమంటారు అంటే అన్యులే అంటారు. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో యూదులుగా లెక్కింపబడతాము, యూదులుగా వాళ్ళకున్న వాగ్దానాల్లో మనం అందరం కూడా పాలిభాగస్థులం అవుతాం. కానీ ఏమని పిలువబడతాము అంటే క్రైస్తవులుగానే పిలువబడతాం. కానీ యూదులకు ఇచ్చిన అన్ని కూడా మనకి అప్లై అవుతాయి. ఎప్పుడు అప్లై అవుతాయి? క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకి
అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళతో మనం సమాన వారసులము, సమాన వాగ్దానములలో పాలివారము అవుతాము. యూదుడిగా ఎవరున్నారు? మనకి దొంగ ఉన్నాడు. అన్యుడిగా ఎవరున్నారు అంటే శతాధిపతి ఉన్నాడు. భవిష్యత్తులో నా మరణం తర్వాత సంఘం అనేది ఒకటి రాబోతుంది. ఆ సంఘంలోనికి యూదుల్లో నుంచి నమ్మి వెళ్తారు, అన్యుల నుంచి కూడా నమ్మి వెళ్తారు అనడానికి సూచనగా యూదుల్లో నుంచి ఒక దొంగ రక్షింపబడ్డాడు, అన్యుల్లో నుంచి ఒక శతాధిపతి రక్షింపబడ్డం అనేది జరిగింది. అపొస్తలుల కార్యాలు 10:27 చూడండి. అపొస్తలుల కార్యాలు 10:27 10:34 రాయబడిన మాట ఏంటంటే, పౌలు గారికి ఒక పేతురు గారికి ఒక దర్శనం వస్తుంది. నేను అన్ని జనుల యొద్దకు వెళ్ళను అంటే ఆయన ఏమంటాడంటే, నేనే పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వే వెళ్ళి అన్నిలకు కూడా ప్రకటించు అని అనడం అనేది జరుగుతుంది. అక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుడు పక్షపాతి కాదు. ఇది కూడా పేతురు గారికి కలిగిన దర్శనము. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించిన. 10:34 రాయబడిన మాట ఏంటి? దేవుడు పక్షపాతి కాదు, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించనని వ్రాయబడింది. ఇదే మనకు ఒక గొప్ప పాఠము. యూదులు యేసుని అంగీకరించకపోయినా రక్షణ పొందిన అన్యులు యూదులుగా మార్చబడిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు వెనక్కెళ్ళొద్దు. యూదుల్ని అని అంటున్నాను అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ యొక్క వారసత్వము, వాళ్ళ యొక్క వాగ్దానాలు మన పాలివారమే చెప్తాం. మనం క్రైస్తవులమే. దేవుడు మొదట ఎన్నుకున్నది ఎవరినంటే యూదుల్ని, ఇజ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే మనం అన్యుల్లోంచి, మనం అన్యులం కదా, అన్యుల్లోంచి ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నా ఆ వారసత్వం అంతా కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. రక్షణ పొందిన అన్యులను దేవుడు ఎలా మార్చేశాడు అంటే, యూదులతో సమాన వారసులుగా మార్చేశాడు. వాళ్ళ వాగ్దానాల్లో మనకు కూడా పాలిభాగం అనేది వర్తించేశాడు. మరి ఎప్పుడైతే మనం సమాన వారసత్వము, సమాన వాగ్దానం వచ్చిందో, వాళ్ళు సున్నతి తీసుకున్నారు కదా, మరి మనం కూడా సున్నతి తీసుకోవాలి. ఇప్పుడు అది చూసుకోండి. మీరు రోమీయులకు రాసిన పత్రిక 2:28-29 సున్నతి పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేలీలకి శరీర సంబంధమైనది అయితే, కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు సున్నతి హృదయ సంబంధమైనది అని రాయబడి చూసుకోండి. గలతీ పత్రిక 6:15-16 సున్నతి పొందుట పొందకపోవుట ఏమీ లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2:28-29 సున్నతి హృదయ సంబంధమైనది. ఇప్పుడు మనం ఏ సున్నతి తీసుకోవాలి అంటే హృదయ సంబంధమైన సున్నతిని తీసుకోవాలి. 16 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6:16 గలతీయులకు రాసిన పత్రిక 6:16 ఈ పద్ధతి చొప్పున 15 కూడా చదవండి. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమీ లేదు. ఇప్పుడు మనం పొందవలసిన పని ఉందా అంటే లేదు. పొందకపోయినా ఏమీ అవ్వదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికి అనగా ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు అండి ఆయన? దేవుని క్రైస్తవులు అంటలేదుగా, దేవుని మనల్ని ఎలా పిలుస్తున్నాడు అంటే ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేలీలు అంటే మళ్ళీ మీరు ఆ అర్థాన్ని తీసుకోవద్దు, భావాన్ని తీసుకోవాలంటే దేవుని పిల్లలుగా పిలుస్తున్నాడు. దేవుని ఇజ్రాయేలీలుగా మనల్ని సంబోధిస్తున్నాడు. అంటే మనం మొదట అన్యులం, ఇప్పుడు ఎలా మారిపోయామంటే క్రైస్తవులుగా మారాము. ప్లస్ దేవుడు ఇష్టపడిన ఇజ్రాయేలీ జనంగా నా పిల్లలు అని వాళ్ళకి వారసత్వము, తర్వాత వాగ్దానాలు ఇచ్చాడు. వాటిలన్నిటికి మనల్ని ఏం చేశాడు అంటే వారసులుగా చేయడం అనేది జరిగింది. మన దేవుడు ఒక చోట మనల్ని ఏమన్నాడు అంటే క్రైస్తవులు అన్నాడు, ఇంకో చోట ఏమన్నాడు అంటే అదే పత్రికల్లో మీరు దేవుని యొక్క ఇజ్రాయేలీలు అనడం కూడా జరిగింది. ఎవరు ఇజ్రాయేలీలు అంటే మనమే. ఎవరు యూదులు అంటే మనమే. ఎవరు క్రైస్తవులు అన్నా మనమే. ఇజ్రాయేలీలతో సమాన వారసులము, వాగ్దానాలు కూడా మనవి. యూదులతో ఇజ్రాయేలీలతో వాళ్ళకున్న వాగ్దానాలు అన్ని కూడా మనకు వర్తిస్తాయి. ఇదంతా మీకు జనవరి 1 రోజున వివరించడం అనేది జరిగింది. రక్షణ అనేది అన్ని స్థాయిల వారికి వర్తిస్తుందని చెప్పడానికి
ఈ సిలువలో ఇద్దరు వ్యక్తులు రక్షించబడడం జరిగింది. దొంగ యూదుడు, శతాధిపతి చాలా ధనవంతుడు, అన్యుడు గొప్ప ధనవంతుడు. గొప్ప ధనవంతుడికి రక్షణ ఉంది, ఎక్కువ పాపం చేసిన వాడికి కూడా రక్షణ ఉందని తెలియజేయడానికి ఇద్దరు మనకి సాదృశ్యంగా కనపడడం అనేది జరుగుతుంది. రక్షణ అనేది ఏ స్థాయిలో వరకు ఉంటుందండి? అన్ని స్థాయిల వారికి కూడా వర్తిస్తుంది. ఇది మనకు తెలియడానికి నిదర్శనంగా ఒకటి దొంగ రక్షింపబడ్డాడు, రెండోది శతాధిపతి. ఇద్దరికి రక్షణ అనేది అనుగ్రహించడం అనేది జరిగింది. దీన్ని బట్టి అన్ని జనుల నుంచి రక్షణ పొందిన శతాధిపతి, యూదుల నుండి రక్షణ పొందిన దొంగ, అన్ని జనుల నుండి యూదుల నుండి రక్షణ పొంది ఎక్కడ చేర్చబడుతున్నారంటే వీళ్ళు సంఘములో చేర్చబడుతున్నాడు. సంఘానికి సూచనగా వీరిద్దరు కూడా మనకి కనిపిస్తారు. అర్థమైందండి? 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో ముక్కు సూటిగా మాట్లాడుకుంటే ఇద్దరు వ్యక్తులు రక్షింపబడ్డారు, దొంగ శతాధిపతి. దొంగ దేనికి సాదృశ్యం? యూదులకు సాదృశ్యం. శతాధిపతి దేనికి సాదృశ్యం? అన్య జనులకు సాదృశ్యం. వీళ్ళిద్దరు కూడా భవిష్యత్తులో సంఘంగా ఏర్పడబోతున్నారని తెలియడానికి మనకి ఈ సాదృశ్యం అనేది వివరించడం అనేది జరిగింది. ప్రార్థన చేసి ముగించుకుంది. అర్థమైందండి? సిలువలో పలికింది ఎన్ని మాటలు? 7 కానీ 8. గుర్తుంచుకోండి. రెండోది మర్మం ఏంటి? మనము కూడా యూదులము, ఇజ్రాయేలు. ఇది కొన్ని మాటలు మనం బయట ఫ్లెక్స్ చేసి చెప్పే ఉండవు. కుటుంబంలో మాట్లాడుకునే మాటలు అంటారు సార్. అలా ఎలా అయ్యాము అంటే అలా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఎందుకంటే దాంతో సమాన వారసులము. వాగ్దానాలన్నీ కూడా మనకి అప్లై అవుతాయి. ఇప్పుడు సొలొమోను గారు చిన్న ప్రార్థన చేసినప్పుడు, నా మందిరం మీద నుంచి ఏదైనా ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఉదయం నుంచి నీ ఏ మాటలైతే నీ కళ్ళు దృష్టి దీని మీద పెట్టమన్నాడు. దేవుడు ఇంకో చోట వాగ్దానం చెప్పాడు. ఏంటంటే మీకు జనవరి 1 రోజు చెప్పాను. మీకు జనవరి 1 రోజున మీకు ఉదయం నుంచి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నీ కని దృష్టి ఉంచమన్నాడు. ఇప్పుడు సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నీ కని దృష్టి మా మీద ఉంచుమనే వాగ్దానము మనకు కూడా అప్లై అయిద్దా అవదా? అవదనకండి. సమాధాన వారసు అదే మర్మం దాంట్లో ఉన్న వాగ్దానం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అది ఆల్రెడీ అయిపోయిన వాగ్దానం. ప్రసాద్ ఒకరోజు చెప్పాడు, కొన్ని వాగ్దానాలు నెరవేరిపోయినాయి, కొన్ని వాగ్దానాలు నెరవేరుతున్నాయి, కొన్ని వాగ్దానాలు అప్పటికప్పుడు అప్లై అవుతుంటే అప్పుడప్పుడు ఆగిపోతుంటాయి. పాపం చేసినప్పుడు అప్లై అవుతాయి, పాపం మానేసినప్పుడు అదే వాగ్దానం రివర్స్ అవుతుంది. ఇదంతా మీరు ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వస్తే నేను ఒక మాట చెప్పగానే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, సిలువలో 6 గంటల్లో రక్షింపబడింది ఎంతమంది అంటే ఎక్కువ మంది చెప్పే సమాధానం దొంగ రక్షింపబడ్డాడు అంటారే గాని శతాధిపతి రక్షింపబడ్డాడని ఎవరో చెప్పండి. దేనికి సూచన అంటే ఇది భవిష్యత్తులో సంఘానికి సూచన. మన దేవుడు ఏమన్నాడు? క్రైస్తవులు అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు? దేవుని ఇజ్రాయేలీయులు. ఆయన మాట ప్రకారం జీవించే వాళ్ళందరూ కూడా దేవుని ఇజ్రాయేలీయులు. ఇజ్రాయేలీయులు అనగా మీరు భావం ఏం తీసుకోవాలి అంటే వాళ్ళతో సమాన వారసులం, వాళ్ళతో వాగ్దానాలు అన్నింటిలో కూడా మనకి పాలిభాగస్తులం అవుతాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ కుమారుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం అందరం ఈరోజు ఇక్కడ కూడుకున్నాం తండ్రి. సాయంకాలం కూడా సన్నివేశాన్ని దృశ్యరూపంగా చూస్తుండగా కరెంటుకి ఇటువంటి ఇబ్బంది కలగకుండా నీ సహాయ సహకారాలు అందించమని కోరుతున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా వారి అవసరతలు నేను ఏది అడిగితే అది తీర్చి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. రొట్టె ద్రాక్ష తీసుకుని వెళ్ళిపోదాము. అంటే రేపు చెప్పే మెసేజ్ ముందు క్లూ ఇస్తున్నాను. ఏంటంటే ప్రసాద్ ఒక డౌట్ పెట్టి కూర్చుని పోయాడు. ఆ రోజు గుర్తుందా మీకు? అలా చేయాలి ప్రార్థన, ఇలా చేయాలి ప్రార్థన, అలా చేయాలి ప్రార్థన, మీ అందరూ కూర్చొని చేస్తున్నారు, ఇది నాకు తెలియట్లేదని మైక్ కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. గుర్తుందా? దాన్ని పరిశోధించి ముక్కలుగా కట్ చేసి చక్కగా వండి రెడీ చేసి పెట్టాను. రేపు నైట్ నేర్చుకుందాము. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ప్రార్థన కూర్చుని చేయాలా, నుంచుని చేయాలా, నిలబడి చేయాలా, పడుకుని చేయాలా, వంగుని చేయాలా, మోకరిని చేయాలా, సర్వం కింద పడుకుని చేయాలా? మనం అంతా ఇక్కడ ఒకేలా చేస్తాం. కొన్ని చర్చలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఎలా చేతులు పైకి లేపేస్తుంటారు.
కొంతమంది మోకాళ్ళు వేసేస్తుంటారు, కొంతమంది బొక్కబార్లో కొనుక్కుంటారు, కొంతమంది ఉంగుంటారు, కొంతమంది నుంచుని చేస్తారు. ఏది కరెక్ట్ అనేది రేపు నేర్చుకోండి. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్ని రకాలుగా చేస్తే మనం అన్ని రకాలుగా చేయొచ్చు. ఆయనే మనకు సాధిస్తుంది కాబట్టి. యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడు? ఫస్ట్ స్టార్టింగ్ చెప్పి ఈరోజు ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు? సిలువలో కూడా చేయొచ్చు ప్రార్థన. మోకరిం చేయాలి ప్రార్థన. అది పాయింట్ ఆల్రెడీ బాబా గారికి వచ్చేసింది. రేపు మనం మాట్లాడుకుందాం. ఓకేనండి? ప్రతి విషయం మనకి తెలియాలి. ఓకేనా? రైట్. రొట్టె ద్రాక్ష బాబు గారు అందరికి చిన్నగా టిఫిన్ తెచ్చారు. రొట్టె ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళిపోదాం. పిల్లలు మీరు అది తింటూ ఉంది కదండి, మీరు ద్రాక్ష రొట్టె అడగకుండా ఉంటారు. కూర్చో చెత్త కూర్చో కూర్చో. పిల్లలు వెనకరాట్లు ఎందుకో తెలుసా? ఫ్యాన్ గా చల్లగా ఉంది ఇక్కడ. అక్కడ ఎదురుగా నుంచో కూర్చుని హక్కులు కూర్చుని పోయారు. యేసు సిలువపై పలికిన ఏడు మాటలు యేసు సిలువపై పలికిన ఏడు
సిలువపై